Welcome to our channel, The Asu Couple, Life of Akila Sudhir. We started our journey from Kukke to Dharmasthala. It is around 53 kilometers from Kukke to Dharmasthala, 320 kilometers away from Bangalore, and 3 kilometers away from river Netravati. మేము ఎర్లీ మార్నింగ్ 5 కల్లా కుక్కే నుండి స్టార్ట్ అయ్యాము. దిస్ ఈస్ ద వే వీఆర్ గోయింగ్ టు ధర్మస్థల. అంత గ్రీనరీ చాలా బాగుంది అండ్ ఇట్ ఈస్ అ ప్లెజెంట్ మార్నింగ్. చాలా కూల్గా ఉంది, ఫ్రెష్ ఎయిర్ విత్ ఆక్సిజన్. మాకు కుక్కే నుండి 1.5 hours పట్టింది. ధర్మస్థల రీచ్ అయ్యేటప్పటికి 6:30 అయ్యింది. 53 kilometers 1.5 పట్టడం ఏంటి, అంత లేట్ ఎందుకు అయ్యింది అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి చీకటిగా ఉండడం వల్ల మేము చాలా స్లోగా వెళ్ళాము. సేఫ్ సైడ్ ఎందుకైనా మంచిదే అని, అండ్ దట్టు ఘాట్ రోడ్లు ఉన్నాయి కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళడమే బెటర్ అని వెళ్ళాము. సో అందుకే మాకు 1.5 hours పట్టింది. అండ్ ఫైనల్లీ వీ రీచ్ టు ధర్మస్థలి ఎర్లీ మార్నింగ్. ఇలా ఇప్పుడు నాకు చాలామంది జనాలు కనిపిస్తున్నారు, ఈ రోడ్ పొడుగుతా లేరు. మనం ధర్మస్థలికి రాగానే ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఈ ఆర్చ్ వరకు బస్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ లోపలికి దారి ఉంటుంది, పార్కింగ్ కూడా లోపలే ఉంటుంది. ఇంకా మనకి హోటల్ రూమ్స్ ఏమైనా కావాలి అని అంటే లోపలే అవైలబుల్గా ఉంటుంది. ఇదంతా చాలా పెద్ద ఏరియా. మనకి ఇక్కడ ప్రతిదీ డైరెక్షన్స్ బోర్డ్స్తో సహా పెడతారు. టెంపుల్కి ఎటు సైడ్ వెళ్ళాలి, ఇంకా మ్యూజియంకి ఎటు సైడ్ వెళ్ళాలి, పార్కింగ్కి ఎటు సైడ్ వెళ్ళాలి అనేది ప్రతిదీ ఆరో మార్క్స్తో సహా పెడతారు. మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సే లేదు. ఇంకా అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. కరెక్ట్గా టెంపుల్కి ఆపోజిట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ నుంచి టెంపుల్కి ఒక 500 meters ఉంటుంది. మనం బై వాక్ వెళ్ళిపోవచ్చు. మంజూషా మ్యూజియం కూడా పార్కింగ్కి ఆపోజిట్లో ఉంటుంది. టైమింగ్స్ ఏంటంటే 9:30 AM to 5:30 PM. మాకైతే వెళ్ళడానికి కుదరలేదు, మేము వెళ్ళిన టైంలో అయితే సెట్ కాలేదు. అండ్ ఇంకా వీఆర్ ఆన్ ద వే టు టెంపుల్. టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ ఎంత బాగుంటుందో వీడియో స్కిప్ చేయకుండా మీరే చూడండి, తర్వాత మీకే తెలుస్తుంది. ఈ ధర్మస్థల టెంపుల్ 800 years ఓల్డ్ టెంపుల్ అంట. ఇక్కడ లగేజ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి, మొత్తం ఫ్రీ సర్వీసెస్. మనం ఇక్కడ పెట్టుకొని సేఫ్గా వెళ్ళొచ్చు టెంపుల్కి. మనకు ఒక టోకెన్ ఇస్తారు, మళ్ళీ రిటర్న్ తీసుకునేటప్పుడు ఆ టోకెన్ చూపిస్తేనే మనకి మన లగేజ్ ఇచ్చేస్తారు. అండ్ చెప్పల్ స్టాండ్స్ కూడా ఉంటాయి. ఈచ్ పేర్కి 2 rupees పడుతుంది. టెంపుల్కి రైట్ సైడ్లో ఉన్న లగేజ్ కౌంటర్ అండ్ చెప్పల్ స్టాండ్ పక్కన ఒక క్యూ కాంప్లెక్స్ ఉంటుంది. ఆ క్యూ కాంప్లెక్స్లో నుంచి మనం లోపలికి వెళ్తే యూ కెన్ సీ ద టెంపుల్ ఆర్కిటెక్చర్. మీరు టెంపుల్ యొక్క అందాలను చూసేయండి. నేను ఈ లోపల ధర్మస్థలి స్టోరీ చెప్పేస్తాను. ధర్మస్థలి అంటే ధర్మానికి సంబంధించిన కర్తవ్యం. ధర్మస్థలిలో మంజునాథ స్వామివారు ఉంటారు. స్వామిని చూడడానికి మనకి 2 కళ్ళు సరిపోవు. నిత్యం 365 రోజులు భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు. సాధారణంగా ఆలయం అనేది కొండపైన కానీ లేదా స్వయంగా వెలిసి ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ మంజునాథ స్వామివారిది ఒక అద్భుతమైన కథ. ఒక భక్తుడు తపస్సు ఆచరిస్తూ ఉండగా స్వయంగా శివపార్వతులు వచ్చి మేము ఈ స్థలంలోనే ఉంటాము అని కొలువై ఉన్నారు, ఈ ఇంట్లోనే స్థిరపడి ఉంటాము అని చెప్పిన కర్మభూమి, పుణ్యభూమి, దేవభూమి మన భారత భూమి ధర్మస్థల. ఇక్కడ అమ్మవారు కన్యాకుమారిలా చాలా చక్కగా ఉంటారు. ఆలయం మొత్తం గంధపు చెక్కలతో ఉంటుంది. ఆలయంలో ఉన్నంతసేపు సుగంధ పరిమళాలు విజజల్లుతూ ఉంటాయి. గోపురాలు మాత్రం వెండి బంగారంతో స్థాపించారు. అసలు పార్వతీ పరమేశ్వరులు ఎందుకు వచ్చారు అంటే ఆ భక్తుని సేవకు నిదర్శనంగా మేము ఇక్కడే ఉంటాము అని ఇక్కడే కొలువై ఉన్నారు. వారు అక్కడ ఉంటాము అని కోరడంతో ఆ దాంపత్య భక్తులు స్వామివారికి వాళ్ళ ఇల్లు ఇచ్చేసి ఆ స్వామివారికి సేవ చేసుకుంటూ ఉండిపోయారు. ఇక్కడ 250 రూపాయలు ఇస్తే 250 coins ఇస్తారు. వాటిని ధర్మస్థలి ముందు ఉన్న లింగానికి దానం చేయాలి. అప్పుడు మనం చేసిన పాపాలు ఉంటే కనక స్వరూపంగా పాపాలు అన్నీ పోతాయని నమ్మకం. ఈ ధర్మస్థలి యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ఒక భక్తుని కథ అన్నమాట. ఇంకా మేము టెంపుల్లో దర్శనం చేసేసుకొని ప్రసాదాలు కూడా తీసేసుకున్నాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.